ఆత్మస్వరూపులందరికీ నమస్కారం. ఈరోజు మాట కర్మను ఎలా సృష్టిస్తుంది అనేది తెలుసుకుందాం. ఒక మనిషి మాట్లాడే మాట మహా అద్భుతాలని చేస్తుంది. అదేవిధంగా ఎరుక లేకుండా మాట్లాడే మాటలు కర్మను కూడా సృష్టిస్తాయి. కర్మ సిద్ధాంతాన్ని నమ్మే ప్రతి సాధకులకి కూడా ఇది బాగా తెలిసిన విషయమే. మనం ఇప్పుడు అనుభవిస్తున్న జీవితం మొత్తం గత జన్మలో చేసిన పాపపుణ్యాల ఫలితము అని అంటారు. కానీ ఈలోగా ఈ జన్మలో మనం చేసే పనుల వలన కొత్త కర్మ కూడా యాడ్ అవుతుంది. అలా కొత్త కర్మ యాడ్ అయ్యేటప్పుడు మనం చేసే పుణ్యకార్యాల వలన పుణ్యము, పాపకార్యాల వలన పాపము వస్తుంది. కానీ చాలామంది వాళ్ళకి తెలియకుండానే మాటల ద్వారా చాలా కర్మని పోగేసుకుంటూ ఉంటారు. అందుకే సద్గురువులు మనకి మొదటి నుంచి బోధన చేసేటప్పుడు ఎప్పుడూ కూడా మొదట మనకు పెట్టే నియమం ఏంటంటే మౌనంగా ఉండమని. మౌనం ఎంత శక్తివంతమైనదో ఎరుక లేకుండా అనవసరంగా మాట్లాడే మాట అంత విపరీతమైన కర్మను మనకి తీసుకొస్తుంది. మనం ఉదయం నుంచి నైట్ పడుకునే వరకు కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు అనేక మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఆ మాటలలో చాలా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఎంతో సూక్ష్మమైన ఎరుక ఉన్న మనిషి తప్ప మాటని జాగ్రత్తగా వాడటం అనేది సాధారణమైన మనుషులకి సాధ్యం కాదు. ఒక టీచర్ స్టూడెంట్కి లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కేవలం సబ్జెక్టు మాత్రమే మాట్లాడతారు. కానీ ఇద్దరు సాధారణ వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు ఏ టాపిక్ నుంచి ఏ టాపిక్కు వెళ్తుందో తెలియదు. ఇంట్లో విషయాలు, పక్కింటి విషయాలు, రాజకీయాలు, అలాగే సాధన గురించి అయినా ఏది మాట్లాడినా సరే అది మనకి సంబంధం లేకుండా డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. ఆటోమేటిక్గా మనకి తెలియకుండానే మూడో వ్యక్తి గురించి మాట్లాడటం జరుగుతుంది. ఒక వ్యక్తి మూడో వ్యక్తి గురించి మాట్లాడకుండా చాలా మౌనంగా ఎదుటి వ్యక్తి మాటలు విని ఊకొట్టి వాళ్ళ ఇంట్లోకి వచ్చేసినా కూడా అప్పటికీ కూడా అతనికి తెలియకుండానే అతనికి కర్మ అంటుతుంది. జనరల్గా అందరికీ తెలిసిన సూక్తి ఇక్కడ నేను ఒకటి చెప్తాను. చెడు చూడకు, చెడు మాట్లాడుకు అనటంతో పాటు చెడు వినకు అని కూడా అంటారు. మనకి ఇష్టమున్నా లేకపోయినా మొగమాటానికి కానీ లేదంటే దగ్గర వాళ్ళు కదా అని కానీ ఏదో ఒకటి ఎదుటి వ్యక్తి చెప్తున్నప్పుడు మనం ఊకొడుతూ ఉంటాం. అలా ఊకొట్టేటప్పుడు కూడా అనేక సమస్యలలో ఇరుక్కుంటాము. మీకు అర్థమవటానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు పరిచయం ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ డైలీ వాకింగ్కి వెళ్తారు. ఒక ఆమె చాలా మౌనంగా తక్కువగా మాట్లాడుతూ వాకింగ్ చేసుకునేది. ఒక ఆమె చాలా ఎక్కువగా మాట్లాడుతూ వాకింగ్ చేసేది. ఆ ఎక్కువగా మాట్లాడే ఆమె వేరే వాళ్ళ గురించి, వేరే గొడవల గురించి ఈమె దగ్గర ప్రస్తావించింది. మొదట ఆమె మౌనంగా వినేసి ఏమీ సమాధానం చెప్పకుండా ఆ విషయం నుంచి బయటకు వచ్చేసింది. కొద్ది రోజులు పోయిన తర్వాత ఆమె ఇంకొకరితో కూడా అలానే చెప్పింది. వేరే వాళ్ళు ఆ విషయాన్ని బయటికి లీక్ చేశారు. కానీ మొదట విన్న ఆమె మాత్రం చాలా మౌనంగా ఉంది. కానీ అందరూ కలిసి ఆమె విషయాన్ని లీక్ చేసుంటారని ఆమెను అనుమానించడం జరిగింది. ఆమె కేవలం విన్నది అంతే. కానీ అసలు బయటికి లీక్ అయిన విషయం కానీ ఆమెను అనుమానిస్తున్నారన్న విషయం కానీ ఆమెకు అసలు చాలా రోజులు తెలియదు. చాలా రోజుల తర్వాత ఎవరి వల్ల లీక్ అయ్యిందో వాళ్ళ పేరు బయటకు వచ్చింది. కానీ తెలిసింది కాబట్టి సరిపోయింది. కానీ తెలియకపోతే మొదట విన్న ఆమె మీదకే మొత్తం నేరం మొత్తం వస్తుంది. ఇలాంటి విషయాలు డైలీ మనం గమనిస్తూ ఉంటాం. అపార్ట్మెంట్లోని, స్ట్రీట్స్లోని, చాలా కాలనీస్లోని తరచుగా జరుగుతూ ఉంటాయి. చాలా సందర్భాలలో ఇలాంటి విషయాలు నేను గమనించడం జరిగింది. చాలామంది ప్రాబ్లమ్స్లో ఇరుక్కోవటం కూడా నేను చాలా క్లియర్గా చూశాను. అందుకే మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఎరుకతోటి ఉండాలి. ఎంత సూక్ష్మమైన ఎరుక ఉంటే కానీ మాటల ద్వారా ఏర్పడే కర్మని అసలు సాధకులు కూడా గుర్తించడం చాలా కష్టం. మీరు ఒక్కరోజు ఉదయం నుండి రాత్రి వరకు మీరు మాట్లాడిన మాటలని కనుక గమనించుకుంటే ఆ మాటలు ఎక్కడెక్కడి వరకు వెళ్తున్నాయి, ఏమేం మాట్లాడుకున్నాము, అక్కడ వరకే ఆ విషయం ఆగిపోయిందా, ఎంత దూరం వెళ్తుంది, ప్రతిదీ కనుక సూక్ష్మంగా గమనిస్తే కర్మ సిద్ధాంతం కనుక మీకు లోతుగా అర్థమైనట్లయితే ఒక మాట ఎన్ని రకాలుగా మనకి కర్మని ఏర్పరుస్తుంది అన్నది చాలా క్లియర్గా గమనించగలుగుతారు.
సూక్ష్మమైన ఎరుకతోటి గమనించండి. భార్యాభర్తలు మాట్లాడుకునేవి, తల్లి కూతుర్లు మాట్లాడుకునేవి, ఫ్రెండ్స్ మాట్లాడుకునేవి, డైలీ ఫోన్స్లో మాట్లాడుకునే మాటలు, ప్రతి మాట కూడా అక్కడ జరిగిన విషయం జరిగినట్లు కాకుండా అది అనేక రకాలుగా, అంటే ఒక స్ట్రెయిట్గా పెరుగుతున్న మొక్కకి ఎన్ని కొమ్మలు ఉంటాయో ఆ కొమ్మలకి ఎన్ని ఇంకా కొమ్మలు ఒక్క కొమ్మకి 4 కొమ్మలకి ఒక 16 కొమ్మలు, ఎలా బ్రాంచెస్ లాగా పైకి ఎదుగుతుందో మొక్క, ఒక మనిషి నోటి నుండి వచ్చిన ఒక మాట అనేక రకాలుగా రూపాంతరం చెందుతుంది, అనేక రకాలుగా మనకి సమస్యల్ని తీసుకొస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా తపస్సు చేసి మౌనంగా ఉన్న ఒక సద్గురువు నోరు విప్పి ఒక్క మాట మాట్లాడారంటే అది వేల మంది శిష్యులు బాగుపడటానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అలాగే ఒక మంచి స్కూల్ టీచర్ ఏదైనా లెసన్ టీచ్ చేసేటప్పుడు స్టూడెంట్ బాగుపడటానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఒక మంచి మోటివేషన్ క్లాస్లో టీచ్ చేసేటప్పుడు అది కూడా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. కానీ అంత చక్కగా మాటని ఉపయోగించే వాళ్ళు ఇద్దరు ఉంటారు. ఏంటంటే మౌనం విలువ తెలిసిన మంచి సాధకుడు, ఇంకొకటి చిన్నప్పటి నుండి ఎంతో క్రమశిక్షణతో పెరుగుతూ విచక్షణ జ్ఞానంతో ఏ మాట మాట్లాడవచ్చు, ఏ మాట మాట్లాడకూడదు అని తన మీద తనకు నియంత్రణ ఉండి ఈ మాట వల్ల ఎలాంటి ప్రమాదం వస్తుందో అని పూర్తి ఎరుకతోటి, కొంతమంది పుట్టుకతోటి అంత జాగ్రత్తగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇబ్బంది ఉండదు, మంచి సాధకులకి ఇబ్బంది ఉండదు, సద్గురువుకి అయితే ఎప్పుడూ ఇబ్బంది ఉండదు. కానీ ఇలాంటి వాళ్ళు దేశ జనాభాలో చాలా తక్కువ మంది ఉంటారు. 0.00% ఉంటారనమాట. మిగిలిన జనాభా అంతా మాత్రం మాట వలన కర్మ పోగేసుకుంటూ ఉంటారు. ఓకే, ఈ వీడియో వింటున్న వాళ్ళు జాగ్రత్తగా గమనించండి. నేను ఇందాక చెప్పాను కదా ఎగ్జాంపుల్, అలాంటివి చాలా ఎగ్జాంపుల్స్ వందలలో నేను చూశాను. ఎన్ని రకాలైన కర్మల్లో ఇరుక్కుంటున్నామో అనేది. అందుకే సూక్ష్మమైన ఎరుకతో పూర్తి గమనికతోటి కనుక మీరు విషయాన్ని గమనిస్తే ఇప్పుడు నేను చెప్పిన విషయం మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. పూర్వకాలము నుండే మహాత్ములు ఇలాంటి విషయాలు చెప్పటానికి మనకు అనేక కథలను ఉపయోగించి చెప్పేవాళ్ళు. కానీ మనలో గమనిక లేనప్పుడు అక్కడ ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకే నేను జనరల్గా ఇందాక వాకింగ్ దగ్గర జరిగిన విషయాన్ని మీకు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఒక కథ కూడా ఉంది. పూర్వకాలం ప్రయాగ రాజ్యంలో ఒక రాజు రాజ్యం పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు ఎప్పుడూ కూడా ఎన్నో పుణ్య కార్యక్రమాలని, అన్నదానాలని ఎక్కువగా చేస్తూ ఉండేవాడు. ఒకసారి ఎప్పుడూ అన్నదానం చేస్తున్నట్లు కాకుండా వేల సంఖ్యలో భోజనాలు పెట్టాలి అని అనుకున్నాడు. అప్పుడు వంటశాలలో వంట వండితే సరిపోదని ఓపెన్ ఏరియాలోని, స్లాబ్ అది లేని ఏరియాలోని వంటలు వండిస్తూ ఉంటాడు. అప్పుడే అటువైపుగా ఆకాశంలోని ఒక విషసర్పాన్ని ముక్కును కరుచుకొని ఒక గద్ద పైకి ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. ఆ గద్ద స్పీడ్గా ఎగురుతూ ఉంటుంది. ఆ పామేమో ప్రాణంతోటే ఉంటుంది. అప్పుడు ఆ పాము యొక్క నోటిలో నుండి విషపు చుక్కలు గాలిలో ఎగురుతూ వచ్చి ఈ ఆహారంలో పడుతుంది. అప్పుడు ఈ ఆహారాన్ని వండేవాళ్ళు దానిని గమనించకుండా వేల సంఖ్యలో ఋషుల్ని, మహాత్ముల్ని, ఎంతోమందిని భోజనానికి ఆహ్వానించి వాళ్ళందరికీ వడ్డించడం జరుగుతుంది. అక్కడ తిన్న వాళ్ళందరూ వేల సంఖ్యలో అక్కడికక్కడే మరణించడం జరుగుతుంది. భోజనం చేస్తున్న వాళ్ళు చేస్తున్నట్లుగా మరణించడం చూసి రాజు వెంటనే అలర్ట్ అయిపోయి ఆ భోజనం అంతటినీ ఊరికి దూరంగా తీసుకెళ్ళి పడేస్తారు. కానీ ఎన్ని రోజులైనా సరే రాజు ఈ విషయాన్ని మర్చిపోలేకపోతాడు. తీవ్రంగా చాలా మనసు కలత చెందుతుంది. ఎంతో సాత్వికమైన బుద్ధితో ధర్మబద్ధంగా రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి ఆ రాజు తన తప్పు ఏమాత్రమూ లేనప్పటికీ కూడా ఆ రాజ్యాన్ని విడిచి అడవిలోకి వెళ్ళి తపస్సు చేస్తూ జీవితం మొత్తం తన తపస్సులోనే ఉండిపోతాడు. తర్వాత అతను మరణించి పైకి వెళ్ళిన తర్వాత యమధర్మరాజు శిక్ష వేసే సమయంలో అసలు ఈ రాజుది ఎటువంటి తప్పు కూడా లేదు కదా, ఈ శిక్ష ఎవరికి విధించాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. చిత్రగుప్తుడు అతని యొక్క చిట్టాలోని ఈ పాపం ఎవరికి వేయాలి అని ఆలోచిస్తాడు.
అప్పుడు ఈ విషయాన్ని విష్ణుమూర్తి దగ్గరే తెలుసుకోవాలి అని యమధర్మరాజు నేరుగా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, స్వామి, ఈ పాపం ఎవరి ఖాతాలో వేయమంటారు? గ్రద్దది తప్పు లేదు, పాముది తప్పు లేదు, ఆ రాజుది కూడా తప్పు లేదు అని చెప్పేసి. అంటే ఎప్పుడూ కూడా ఈ పాపం చిత్రగుప్తుడి చట్టాలు అలానే ఉంటుంది. ఏ వ్యక్తి అయితే అనవసరంగా ఎదుటి వ్యక్తిని విమర్శించడము, మూడో వ్యక్తిని చులకన చేసి మాట్లాడడము, అవహేళన చేయటము, అనవసరమైన ప్రాలాపన ప్రేలుతూ వేరే వాళ్ళ విషయాలు మాట్లాడుకోవటము ఏ మనుషులైతే చేస్తారో వాళ్ళ యొక్క ఖాతాలోని ఈ పాపాన్ని వేసేయండి, వీళ్ళ ముగ్గురు కూడా నిర్దోషులే అని చెప్పడం జరుగుతుంది. చాలామంది ఈ పాపము పుణ్యము, ఈ కథలు, ఈ విషయాలన్నీ పక్కన పెడితే అసలు మనం నేరుగా ప్రతిరోజు కూడా మన విషయాలని, మనం మాట్లాడే విషయాలని జాగ్రత్తగా గమనిస్తే మనకి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయో అర్థమవుతుంది. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో కనీసం 10 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడినా కూడా ఆ 5 నిమిషాల మాటలలోని కొన్ని పనులు చేస్తూ ఉంటాడు. ఏంటంటే అక్కడ మాట్లాడుతున్న విషయంలో ఏ వ్యక్తి గురించి అయితే మాట్లాడుతున్నారో వాళ్ళ గురించి వెనక ముందు ఆలోచించకుండా కేవలం మూడో వ్యక్తి చెప్పింది విని ఒక తీర్పుని ప్రకటిస్తూ ఉంటాడు. కొంతమంది అక్కడ జరిగిన సిచ్యువేషన్ని విమర్శిస్తూ ఉంటారు, కొంతమంది హేళన చేస్తూ ఉంటారు, కొంతమంది ప్రశ్నిస్తారు. ఇన్ని రకాలుగా ఒక వ్యక్తి స్పందించి తన ఉద్దేశాన్ని చెప్పటం వల్ల ఆటోమేటిక్గా తనకి తెలియకుండానే తన ఖాతాలో పాపం యాడ్ అవుతుంది. అసలు అక్కడ ఏం జరిగిందో కూడా మీ కళ్ళతో మీరు చూడలేదు కదా. ఒక మనిషి దగ్గర నుంచి ఒక మనిషి దగ్గరికి విషయం వెళ్ళినప్పుడు ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం ఎవరికీ కూడా సాధ్యమయ్యే పని కాదు. మాటలలో ఒక్క అక్షరం మారిపోయినా కూడా మొత్తం భావం మొత్తం మారిపోతుంది. ఇదంతా కూడా అవసరమా? ఇలా ప్రతిరోజు ప్రతి నిమిషము మీరు మాట్లాడే మాటల వలన ఎన్ని వేల మాటలు మీ అకౌంట్లో యాడ్ అవుతూ ఉంటాయి, ఎన్ని రకాలుగా పాపం యాడ్ అవుతూ ఉంటుంది. ఎవ్వరూ కూడా అసలు కౌంటే చేసుకోరు. కేవలం ఒకే ఒక 5 నిమిషాలు పని మనిషితో మాట్లాడిన, కాయగూరలు అమ్మేవాడితో మాట్లాడిన, చుట్టుపక్కలతో మాట్లాడిన మాటలైనా యాజ్ డీజ్గా మీరు ఇంట్లోకి వచ్చేసి ఒక బుక్ మీద రాసుకొని చూడండి. రాసుకొని చూస్తే అప్పుడు మీరు ఆ మాట పట్ల ఎంత స్పందించారు, మీ నోటి నుండి ఎన్ని మాటలు బయటకు వచ్చాయి, మీరు ఎక్కడ జడ్జిమెంట్ ఇచ్చారు, ఎక్కడ విమర్శించారు, ఎక్కడ పొగిడారు, ఎక్కడ తిట్టారు. కేవలం ఆ వాక్యాలన్నిటి వెనుక మళ్ళీ అవి వేరే వాళ్ళకి ఏ రకంగా చేరుతాయి, ఎన్ని రకాల గొడవలకు దారితీస్తాయి, అసలు మాట వెనుక ఎంత ప్రమాదం ఉందా అన్నది అంత సూక్ష్మంగా ఎవరూ పట్టించుకోరు. ఇప్పుడు మనిషికి కలిగే అనారోగ్యానికి చాలా సందర్భాల్లో అందరూ మాట్లాడుకునే మాటలు ఏంటంటే ప్రకృతి కాలుష్యం అయిపోయింది, వాటర్ కాలుష్యం అయిపోయింది, గాలి కాలుష్యం అయిపోయింది అని అన్ని రకాల పొల్యూషన్స్ గురించి మాట్లాడతాము. మనిషి ఆరోగ్యం పూర్వంలాగా ఇప్పుడు లేదు అని బాధపడతాము. కానీ అన్ని పొల్యూషన్స్ కంటే కూడా పెద్ద పొల్యూషన్ ఏంటంటే మాట పొల్యూషన్. ఇది ముఖ్యంగా మన చేతిలోనే ఉంది. ఎవరికి వాళ్ళ అంతరంగ లోతుల్లోకి వెళ్ళి చూసుకుంటే ఈ మాట పొల్యూషన్ని ఆపవచ్చు. సమాజాన్ని ఉద్ధరించడానికి, ప్రకృతిని కాపాడడానికి కాదు, ఏ మనిషిని ఆ మనిషి కాపాడుకోవడానికి. నీ మాట వెనుక ఎంత కర్మ ఏర్పడుతుంది, ఎంత పోగేసుకుంటున్నావు, దాని పర్యవసానాన్ని ఎంతగా అనుభవించాలి అనే ఎరుక నీకు లేకపోవటం వలన ఈ తప్పు జరుగుతుంది. అదే కనుక సూక్ష్మంగా నీకు అర్థమైతే నీ ద్వారా ఎటువంటి తప్పు జరగదు. నేను చాలా సంవత్సరాలుగా రిపీటెడ్గా ప్రాబ్లమ్స్లో ఇరుక్కునేదాన్ని. తర్వాత సాధన చేస్తున్న కొద్దీ, గమనిక పెరుగుతున్న కొద్దీ, జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడున్న సమాజంలో చుట్టూరా ఉన్న మనుషుల్ని, పరిస్థితుల్ని అన్నిటిని గమనించిన తర్వాత ఈ విషయం నాకు పూర్తిగా అర్థమైంది. మన ప్రారబ్ధ కర్మ వల్ల మనం కొన్ని బాధల్ని అనుభవిస్తుంటే అది కాకుండా కొత్తగా ఇప్పుడు మనం చేసుకొని మన స్వయం కృపార్థం వల్ల మనం స్వయంగా మనం చేసుకున్న దానివల్ల అనుభవించేదే ఎక్కువగా ఉంటుంది. అందుకే ఫ్రెండ్స్, అందరూ కూడా ఒకే ఒక రోజు ఉదయం నుండి రాత్రి వరకు మీరు మాట్లాడుతున్న మాటలన్నీ నోట్ చేసుకోండి. ఇప్పుడు వరకు నేను చెప్పింది మీకు అర్థమవుతుంది. చాలా చాలా సూక్ష్మంగా
ఉదయం కళ్ళు తెరిచినప్పటి నుండి రాత్రి మళ్ళీ కళ్ళు మూసి పడుకునే వరకు మీ నోటి నుండి వస్తున్న ప్రతి వాక్యాన్ని కూడా గుర్తుపెట్టుకోగలిగితే గుర్తుపెట్టుకోండి, లేదంటే రాసుకొని చూడండి. అప్పుడు మీకే అనిపిస్తుంది చాలా సందర్భాలలో నేను మౌనంగా ఉండాల్సింది అని. మౌనం చాలా శక్తివంతమైనది. మౌనం లాంటి ఆయుధం, ఓర్పు సహనం లాంటి ఆయుధం మరొకటి ఉండదు. అందుకే తెలియకుండా కొన్ని కర్మల్ని మనం ఎలాగో ఆపలేము. కనీసం తెలిసి మనం చేసే ఈ పొల్యూషన్ అయినా సరే ఆపడానికి ప్రయత్నిద్దాం. చాలామంది ఏమనుకుంటారంటే పూజ చేసినా, అన్నదానం చేసినా, ఎక్కడైనా దేవాలయంలో డొనేషన్ ఇచ్చినా, ఏం చేసినా పుణ్యం వస్తుంది అని అనుకుంటారు. కానీ మాటలతో చేసే పాపాన్ని ఎప్పుడూ కూడా లెక్కలోకి తీసుకోరు. మనం మాట్లాడే మాట ఎదుటి వ్యక్తికి బాధ కలిగించినా, వాళ్ళ కళ్ళల్లో నుంచి కన్నీరు వచ్చినా, అలాంటి పనులు ఏం జరిగినా కూడా అది ఎంత కర్మను తీసుకొస్తుందో ఎవ్వరికీ తెలియదు. మీరు చేసే ఈ పుణ్యకర్మ అంతా ఆ పాపము ఈ పుణ్యము రెండు బ్యాలెన్స్ అయిపోతాయి. అప్పుడు విపరీతమైన అహంకారంతో మాట్లాడే మాటల వల్ల ఎంతమంది నొచ్చుకుంటారనేది గమనించరు. మనిషి యొక్క నైజం ఎలా ఉంటుందంటే తను చేసే పాజిటివ్ విషయాలే తన మైండ్లో ఉంటాయి. అంటే ఇన్నిసార్లు పూజ చేస్తున్నాను, ఇన్నిసార్లు గుడికి వెళ్తున్నాను, ఇన్ని డొనేషన్స్ ఇస్తున్నాను అని తన పాజిటివ్ విషయాలు అనుకుంటాడు. కానీ తన మాటల్లో ఎక్కడ పొరపాటుగా మాట్లాడుతున్నాను, ఆ విషయాలు ఒకరి నుండి ఒకరికి ఎవరైనా సరే మనకి ఒక సీక్రెట్ చెప్పినప్పుడు ఆ విషయాన్ని రహస్యంగా ఉంచకుండా వేరే వాళ్ళకి చెప్పటము, అది ఇంకో 10 మందికి స్ప్రెడ్ అవ్వటము, ఆఖరికి దానివల్ల వచ్చే సమస్యలు. అంటే ఒక మనిషి యొక్క నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా ఎన్ని రకాలుగా అనర్థాలను తీసుకొస్తుంది. ఎంత పాపం మూట కట్టుకుంటున్నాం. అసలు చిన్న చిన్న విషయాలని ఎవ్వరూ కూడా గమనించరు. మాంసాహారం తినటం పాపం అనుకుంటారు, హత్యలు దోపిడీలు చేస్తేనే పాపము అనుకుంటారు, మాట చిన్నదే కదా అనుకుంటారు. ఈ చిన్న చిన్న మాటలు కలిసి ఎన్ని వేల విషయాలుగా మార్పు చెందుతాయో తెలియట్లేదు. అందుకే ప్రతి వీడియోలో కూడా ఎరుక అని చెప్పేదన్నమాట. ఈ నిమిషం నుండి మీరు కనీసం కొద్ది రోజుల పాటు గమనిస్తూ ఉండండి మీ చుట్టూ ఉన్న వాళ్ళ మాటలని, మీ మాటలని. అప్పుడు ఈ వీడియో తాలూకా అర్థం మీకు క్లియర్గా అర్థమవుతుంది. మనం ఎంతో సమయాన్ని వెచ్చించి యూట్యూబ్లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక జ్ఞానాన్ని వింటున్నాము అంటే అది ఆచరించేటప్పుడే వినాలి. ఎన్ని వేల ప్రవచనాలు విన్నాము అని కాదు, ప్రతి ఒక్క వాక్యాన్ని మనం ఎలా జీర్ణం చేసుకుంటున్నాము, ఎంత ఆచరణలో పెడుతున్నాము, మనల్ని మనం ఎంతగా ఉద్ధరించుకుంటున్నాము అన్నదే ముఖ్యం. నువ్వే ఉన్నావు ఈ ప్రపంచమంతా కూడా అన్నింటిలోనే. అందుకే ఫ్రెండ్స్, తస్మాత్ జాగ్రత్త. మాట ద్వారా వచ్చే కర్మని మీకు మీరు మాత్రమే అరికట్టుకోగలరు. మాట్లాడకుండా ఉండటమే కాదు, మాటలు వినటం వల్ల కూడా ఎలాంటి సమస్యలు వస్తున్నాయో జాగ్రత్తగా సూక్ష్మంగా గ్రహించి ఆ పొరపాటు మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఆ విషయాల నుండి ఎలా బయటపడాలి, అలాంటి విషయాలు మాట్లాడే మనుషుల నుండి ఎలా దూరంగా జరగాలి అనేది జాగ్రత్తగా తెలివిగా గమనించి మీకు మీరే ఆ విషయం నుండి బయటికి రావడానికి ఏం చేస్తే మీరు అలాంటి వాళ్ళని దూరం పెట్టాలి, ఎలా దూరం పెట్టాలి అనేది చూసుకోండి. ఇక్కడ నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఫ్యామిలీలో చిన్నప్పటి నుండి నాతో కలిసి పెరిగిన వాళ్ళు కూడా చాలామందిని నేను దూరం పెట్టడం జరిగింది. ఎందుకంటే వీళ్ళందరూ దూరం అయిపోతారు అనుకొని మనం అవన్నీ మోసుకుంటూ తిరిగితే వాటిని మనకి తెలియకుండానే, ఎరుక లేకుండానే మనం మళ్ళీ ఆ మాటలే 10 మందితో మాట్లాడుతూ ఉంటే మన అకౌంట్లో కర్మ యాడ్ అవుతుంది కదా. వీళ్ళెవ్వరూ కూడా మన కర్మను పంచుకోవటానికి ముందుకు రారు. అందుకే ఇలాంటి విషయాల పట్ల ఎలాంటి మొగమాటము లేకుండా నిష్పక్షపాతంగా ధర్మం వైపే నడుస్తున్నాం కాబట్టి మనల్ని మనమే బాగు చేసుకోవాలి. నేను మీకు ఇంకొక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఆక్యుప్రెషర్ ట్రీట్మెంట్ ఉంటుంది కదా, అందులో అడ్వాన్స్ ఫిజియో థెరపీ అని ఒక థెరపీ చేసే ఒక డాక్టర్ ఉన్నారు. ఆ డాక్టర్ని నేను కలిసినప్పుడు ఇలా బాగోలేదు, ఇక్కడ పెయిన్ వస్తుంది అని ఏమైనా చెప్పినప్పుడు ఒక్కసారి చెప్పిన వాక్యాన్ని రెండోసారి రిపీట్ చేస్తే అస్సలు ఒప్పుకునేవారు కాదు ఆ డాక్టర్.
అసలు మేడం మేడం ఒక్క నిమిషం చెప్పకండి, ఒక్కసారి చెప్పారు కదా చాలు, మీరు సాధన బాగా చేస్తారు కదా, అసలు బాగోలేదు, హెల్త్ ఇలా ఉంది అన్న వాక్యము ఏం కంప్లైంట్ ఉందో ఒక్కసారి నాకు చెప్పండి. ఎందుకంటే మీరు బయటకు మాట్లాడే మాట ప్రకృతిలోని నిక్షిప్తమైపోతుంది కదా, అప్పుడు దానివల్ల ఎవరికి నష్టం జరుగుతుంది, మీకే కదా అని. అంటే హెల్త్ కాన్షియస్ విషయంలో కూడా ఇలా ఉంది డాక్టర్ గారు అని ఒక్కసారి చెప్పిన మాట రెండోసారి నేను ఉచ్చరిస్తుంటే వెంటనే నన్ను కట్ చేసేవాళ్ళు ఆ డాక్టర్ గారు. అసలు ఎన్ని సంవత్సరాల క్రితం అంటే ఇది 10 సంవత్సరాల క్రితం జరిగింది. కానీ నేను ఎప్పుడూ ప్రతిరోజు కూడా గుర్తుంచుకుంటాను ఆ డాక్టర్ చెప్పిన ఈ మంచి మాట. అంటే బాగోలేదని 1-2 సార్లు ప్రకృతిలో నీ గురించి నువ్వే ఆ మాటని వదులుతుంటే అది ప్రకృతిలో మరింతగా బలాన్ని పుంజుకొని అది 1000 రెట్లై మళ్ళీ నీ దగ్గరకు వస్తుంది. ఎందుకంటే నువ్వేదిస్తే అదే వస్తుంది కదా. అందుకే నీ మాట చాలా జాగ్రత్తగా మాట్లాడు, నువ్వు మంచి సాధకురాలు కదా అని ఆ బ్రదర్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇది చాలా మంచి విషయం, అందుకే నేను వీడియోలో చెప్తున్నాను. మనం పొరపాటుగా ఒక మనిషి గురించి మాట్లాడేటప్పుడు మనం ప్రకృతిలోకి వదులుతున్న ప్రతి అక్షరం కూడా గోడకేసిన బంతి మన దగ్గరికి ఎలా వస్తుందో, మనం ఇచ్చే జడ్జిమెంట్ కానీ, మనం ఇచ్చే విమర్శ కానీ, మనం ఇచ్చే నెగిటివ్ థాట్స్ కానీ అన్నీ కూడా ఎంత ప్రమాదాన్ని ఇస్తాయంటే చాలా సిల్లీ విషయం కింద పదే మాట్లాడేసుకుంటూ ఉంటారు. కానీ ఇది చాలా సిల్లీ విషయంలా అనిపిస్తుంది. కానీ దీని వెనుకాతల ఎంతో లోతైన కర్మ సిద్ధాంతం ఉంది. ఏదైతే ఇస్తున్నావో ప్రకృతికి అదే నీకు తిరిగిస్తుంది అన్న ఒక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించి మీరు లోతుగా అర్థం చేసుకుంటే ప్రతిరోజు మీరు మాట్లాడే ప్రతి వాక్యము కూడా అది 1000 రెట్లు అది ఎక్కువ మరింతగా ఏర్పడి అది తిరిగి మీ దగ్గరకు వస్తుంది. అది పూర్తిగా మిమ్మల్నే నాశనం చేస్తుంది. అందుకే మాట్లాడేటప్పుడు ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడండి. వినేటప్పుడు కూడా ఎంతవరకు అవసరమో అలాంటి వాళ్ళకి పూర్తిగా దూరంగా ఉండండి. అది ఎవరైనప్పటికీ కూడా చాలా సున్నితంగా వాళ్ళని దూరం పెట్టండి. సొంత మనుషులైనా బయట వాళ్ళైనా సరే. అది ఆఖరికి ఇంట్లో వాళ్ళైతే కూడా ఆ పరిస్థితి నుండి మీరు తెలివిగా బయటకు తప్పుకోవడానికి వేరే టాపిక్లోకి, వాళ్ళకి ఇష్టమైన టాపిక్, ఈవెన్ ఒక హస్బెండ్ అండ్ వైఫ్, పిల్లలు, అత్తమామలైనా కూడా మీరు వాళ్ళని ఎదిరించలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నప్పుడు, అది మీకు తప్పు అని తెలిసినప్పుడు, వాళ్ళకి ఎంతో ఇష్టమైన మాటలు మీకు కొన్ని తెలుసు కదా, అందులోకి టాపిక్ని డైవర్ట్ చేసేసి మీరు ఆ విషయం నుండి బయటకు వచ్చేయటానికి ప్రయత్నించండి. జాగ్రత్తగా ఆలోచించి ప్లాన్ చేసుకొని ఇంట్లో వాళ్ళ విషయంలో మీరు ఒక అడుగు ముందుకు వేసి చొరవ తీసుకోండి. కానీ మళ్ళీ చెప్తున్నాను, తస్మాత్ జాగ్రత్త. మాట మీకు ఎంత కర్మని ఏర్పరుస్తుంది అనేది క్లియర్గా చెప్పాను. మెల్లిమెల్లిగా మీరు ఎలా ఆచరిస్తారన్నది అది మీ చేతుల్లోనే ఉంటుంది. ఎక్కడైనా అర్థం కాకపోతే అడగండి, మెసేజ్ పెట్టండి. ఇంకొన్ని ఉదాహరణలతో నేను నా కళ్ళతో చూసిన ఎగ్జాంపుల్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. భయపడైనా సరే ఆ విషయం వల్ల కలిగే నష్టాన్ని చూసి భయపడైనా సరే అలాంటి పనులు చేయకుండా ఉంటారని ఎంత లోతుగా చెప్పటం. ప్రపంచాన్ని అంతటినీ నడిపిస్తున్న దైవశక్తి ప్రతి సెకండు కూడా మనలోనే మనతోటే ఉంది. ఎవ్వరూ చూడట్లేదో అనుకుంటాం, కానీ ప్రతి నిమిషం మనల్ని గమనిస్తూనే ఉంటుంది. ఏ పాపమో పుణ్యమో తెలియని మూగజీవాలు తప్పు చేసినా కూడా అర్థం ఉంటుంది. కానీ ఇంత జ్ఞానం తెలిసిన మనిషి మాత్రం తనను తాను సరిదిద్దుకోకపోతే వచ్చే జన్మ మానవ జన్మ దొరుకుతుందో లేదో తెలీదు. దొరికినా కూడా ఈ జ్ఞానం మన చెవిన పడుతుందో లేదో తెలీదు. అందుకే విన్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించండి. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ.